Hey, hi guys, వెల్కమ్ టు మై ఛానల్ న్యూ స్టాఫ్. సో ఇప్పుడు మనం ఐపీఎల్ మినీ ఆప్షన్ 2026 గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మీలో చాలా మందికి ఈ న్యూస్ తెలియకపోవచ్చు. ఈ ఆప్షన్లో 3 ఇంగ్లాండ్ ప్లేయర్స్ అయితే ఆప్షన్ నుంచి అవుట్ ఆఫ్ ద రేస్ అయ్యారు. ఎందుకనేది చెప్తా. నెంబర్ 1, బెన్ స్టోక్స్. స్టోక్స్ అయితే ఈ ఆప్షన్లో పార్టిసిపేట్ చేయలేడు బికాస్ ఆఫ్ ఐపీఎల్ రూల్స్. బెన్ స్టోక్స్ చూసుకుంటే 2024 మినీ ఆక్షన్‌లో 16.25 క్రోర్స్‌కి సీఎస్‌కే తీసుకుంది. అంత బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. అండ్ 2025 మెగా ఆక్షన్‌లో తను పార్టిసిపేట్ చేయలేదు. సో, ఇక్కడ ఐపీఎల్ ఫ్రాంచైజ్ రూల్ ఏం పెట్టిందంటే, ఎవరైతే మెగా ఆక్షన్‌లో ఎన్రోల్ అవ్వలేదో, అంటే ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో, వాళ్ళు ఆటోమేటిక్‌గా రాబోయే మినీ ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేయలేరు. సో, బెన్ స్టోక్స్ అయితే ఈ ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌కి దూరం అయ్యాడు. ద ఇంగ్లీష్ స్టార్ ఆల్రౌండర్. అండ్ నెక్స్ట్ జేసన్ రాయ్. స్ట్రాంగ్, పవర్‌ఫుల్ హిట్టర్ ప్లస్ ఓపెనర్ అని చెప్పొచ్చు. నాకు తెలిసి తను ఆడిన లాస్ట్ టీమ్ కేకేఆర్ ఇన్ 2024. ఆ 2024 సీజన్ మధ్యలోనే తను సీజన్ నుంచి ఔట్ అయ్యాడు. ఐ మీన్ సీజన్ నుంచి బయటికైతే వచ్చేసాడు. ఎందుకు అనేది డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ అయ్యి ఉండొచ్చు. అండ్ 2025 మెగా ఆక్షన్‌లో కూడా తను ఆ ఆక్షన్‌లో పార్టిసిపేట్ చేయలేదు. సో, మెగా ఆక్షన్ రూల్ ప్రకారం ఎవరైతే ఐపీఎల్ 2025లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు 2026 రాబోయే మినీ ఆక్షన్‌లో కూడా పార్టిసిపేట్ చేయకూడదు. సో, జేసన్ రాయ్ కూడా ఔట్ ఆఫ్ ద ఆక్షన్ అయ్యాడు ఐపీఎల్ 2026లో. నెక్స్ట్ హ్యారీ బ్రూక్. స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. తను మెగా ఆక్షన్‌లో 2025లో పార్టిసిపేట్ చేశాడు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కి 6.25 క్రోర్స్‌కి అయితే వెళ్ళాడు. బట్ చూసుకుంటే 2024 అండ్ 25 తను కంటిన్యూయస్‌గా సీజన్ సీజన్ నుంచి సగంలోనే వెళ్ళిపోయాడు. అంటే సీజన్ నుంచి విత్‌డ్రా అయితే చేశాడు. సో, ఇక్కడ ఇంకో రూల్ ఏంటి అంటే, ఏ ప్లేయర్ అయితే డ్యూ టు ఎనీ కైండ్ ఆఫ్ రీజన్ కంటిన్యూయస్‌గా సీజన్ మధ్యలోనే వెళ్ళిపోతాడో, ఆఫ్టర్ బీయింగ్ సోల్డ్ ఇన్ ద ఆక్షన్ వాళ్ళకి 2 ఇయర్స్ బ్యాన్ అయితే ఉంటది. సో, హ్యారీ బ్రూక్ కూడా మాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఐ మీన్ 2027 కూడా మినీ ఆక్షన్ జరిగితే హ్యారీ బ్రూక్ అయితే ఆ ఆప్షన్‌లో ఉండడు. సో, ఇలా 3 ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్స్ అయితే ఈ 2026 ఆప్షన్‌లో మనకి కనబడరు. సో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.